మహిళా దినోత్సవం సందర్భంగా కర్నూలులో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విశ్వభారతి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏ క్యాంపు మాంటెసరీ పాఠశాలలో మహిళలకు క్యాన్సర్, కంటి, గుండె వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. కుటుంబంలో మహిళల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని, వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వైద్యులు సూచించారు. అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చ్ 8గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో దాన్ని ఉద్దేశించి మానవతా సేవా సంస్థ వాళ్ళు ఇవాళ ఫ్రీ స్క్రీనింగ్ క్యాంప్, అలానే ఇంకా 6 వైద్య సేవలకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ ద్వారా ఫ్రీ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. సో దీని ద్వారా క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అన్నది చెప్పి, సో క్యాన్సర్ స్క్రీనింగ్ చేసే విధానంలో బ్రెస్ట్ స్క్రీనింగ్, ప్యాప్ స్మియర్ అనేటివి చేస్తున్నాము. అంతేకాకుండా కంటి పరీక్షలు, గుండెకి సంబంధించిన వైద్యుల ద్వారా 2D ఎకో, ECG అలాంటి సేవలన్నీ సదుపాయాలు కల్పించాము. ఈ స్క్రీనింగ్ టెస్ట్ విమెన్కి చాలా అవసరం. ఒక ఫ్యామిలీలో విమెన్ ఆరోగ్యంగా ఉంటే మొత్తం ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగానే ఉంటుంది. అది ఇంపార్టెంట్. చాలామంది లేడీస్ ఏం చేస్తారంటే వాళ్ళ హెల్త్ని వెనక్కేసుకుంటారు. ముందు భర్త, పిల్లలు వీళ్ళు అయిన తర్వాతనే వాళ్ళ గురించి ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించుకోరు. కానీ ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం వలన వాళ్ళు సర్వైవ్ అవుతారు. మరి వాళ్ళ పిల్లల్ని, ఫ్యామిలీని కూడా బాగా చూసుకోగలుగుతారు. ఇప్పుడున్నటువంటి స్ప్రెడ్ అవుతుంది, చాలా సైలెంట్గా స్ప్రెడ్ అవుతున్న వన్ ఆఫ్ ద డిసీజే క్యాన్సర్. కాబట్టి ఆ స్క్రీనింగ్ టెస్ట్కి మాకు విశ్వభారతి హాస్పిటల్స్ వాళ్ళు చాలా సహకారం అందించినారు. వారికి ముందుగా కృతజ్ఞతలు. ఈ వెన్యూ ఏర్పాటు చేసినటువంటి మాంటిసోరీ స్కూల్స్ వాళ్ళ యాజమాన్యానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మెగా మెడికల్ క్యాంప్, దానికి మాకు పెద్ద ఎత్తున మాకు స్టాఫ్ని కానీ, టెక్నీషియన్స్ కానీ విశ్వభారతి వాళ్ళు చాలా మాకు సహకరించినారు. మేడం వాళ్ళని అడగగానే వాళ్ళు చాలా కేరింగ్గా మాకు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా మాకు స్టాఫ్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ ఇచ్చినారు. ప్లస్ మాకు ప్రతిసారి మాకు ప్లేస్ ప్రాబ్లం అవుతుంది. ఎక్కడ కండక్ట్ చేయాలి, మాకు సర్వీస్ చేసే ప్రతిసారి ఎక్కడ కండక్ట్ చేయాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. ప్రతిసారి మాకు మాంటెసరీ స్కూల్ వాళ్ళు మాకు ఒక ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎప్పటికీ మేము థ్యాంక్ఫుల్గా ఉంటాము. ప్లస్ మాకు స్టాఫ్, మా టీం కానీ వీళ్ళందరూ మేము ఏదైతే అనుకుంటామో, ఫస్ట్ ఏదైతే థాట్ వస్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ప్లస్ ఆ సక్సెస్ కావడానికి కూడా ఆ గ్యాప్ అదంతా మాకు ఫిల్ చేసేది టీమే. సో మా టీం వాళ్ళకి, అందరికీ, మీడియా వాళ్ళకి, మీ అందరికీ మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.